హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ టిఫిన్ అయితే పులిహోర చేశానండి. చూసేయండి, పులిహోర అయితే చాలా టేస్టీగా కమ్మగా పొడి పొడిలాడుతూ కుదిరిందండి. మార్నింగ్ నేను లేవగానే ఫస్ట్ పక్క దులిపి ముందు పక్క చదురుతాను. తర్వాత సీపురుగట్ట పెట్టుకుని సీపురుగట్ట చేత్తో పట్టుకోగానే ఇంట్లో నుంచి బయటకు తుడిచుకెళ్ళిపోతాను. లేవగానే తుడిసేసి చీపురుగట్ట పక్కన ఆడేసి బ్రష్ పేస్ట్ పెట్టుకుని మొహం కడుక్కుంటాను. మొహం కడుక్కుని ఇంట్లోకి వచ్చి అప్పుడు టీ టిఫిన్ ఇవి చూసుకుంటానండి పనులు. ఈ పులిహోర చేసేటప్పుడు అయితే ఇంకా పిల్లలు లేగలేదు, అందుకని వీడియో తీయటం కుదరలేదండి. పులిహోర అయితే అన్నీ పర్ఫెక్ట్గా చక్కగా సరిపోయి పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే మాది పులిహోర అండి. మీరేం చేశారు? ఎండలకి పొద్దున్నే లేసి పని చేసుకోకపోతే చాలా ఎండలు అయితే ఎక్కువ వస్తున్నాయి. తర్వాత గ్యాస్ దగ్గర ఉండలేము. అలాగే టిఫిన్లు అయిపోయినాయండి. ఇప్పుడైతే చారు కాస్తున్నానండి, చింతపండు చారు. ఈ చారుని కొంతమంది రసం అని కూడా అంటారు. ముందుగా శుభ్రమైన వాటర్ తీసుకున్నాను. అలాగే ఆ వాటర్లోకి కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు తగినంత మన పులుపు సరిపడినంత చింతపండు అయితే కడుగుతున్నానండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు రెల్ల కూడా వేసుకున్నాను రెండు. నేను ఎలా కాస్తానో చింతపండు చారు అనేది మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక విధంగా కాస్తారు కదా. ఇప్పుడైతే తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను. కరివేపాకు రెల్ల వేసుకున్నాక అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నానండి. ఇక్కడైతే చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ధనియాలు 2 స్పూన్లు, 2 ఎల్లిపాయ రబ్బలు అయితే తీసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా వేసుకున్నానండి. దాన్ని మిక్సీ పెట్టి ఇదిగో ఇలా చేసుకున్నానండి. మిక్సీ పట్టుకోవడం వల్ల చారు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పొడిని కూడా అందులో వేసుకున్నాను. పౌడరు మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ కూడా అందులో వేసుకున్నాను. ధనియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం ముక్క. గ్యాస్ మీద పెట్టి స్టవ్ అంటించాను. అలాగే నేను చారులోకి చిన్న బెల్లం ముక్క అయితే వేసుకుంటానండి. మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టేసుకుని చారు అయితే మరుగుతూ ఉంటుంది కదా. చాలా టేస్టీగా ఉంటుందండి చారు. నేను ఎప్పుడు కాసిన చారు ఇదే విధంగా కాస్తానండి. ఇలా కాసుకుంటే మనం అన్నీ కొంచెం ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ రబ్బ, అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క మిక్సీ పట్టి ఆ పౌడర్ అనేది వేసుకుంటే చారు వారం రోజులైనా పోదండి. అసలు చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కాసిన ఫ్రెష్గా ఉంటుంది చారు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం వేడి చేసుకుని కూడా పోసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళదే, ఒక్కొక్కరు ఒక్కో విధంగా కాస్తారు. నేను ఎలా చారు అనేది పెడతాననేది మాత్రమే చూపిస్తున్నాను. మీకు ఇష్టమైతే కాసుకోండి, లేకపోతే లేదు. మా ఇంట్లో అయితే నేను ఇదే విధంగా కాస్తాను. చారు అయితే తాలింపు పెట్టుకుందాం. మరిగిపోయింది కదా. కరివేపాకు, జీలకర్ర వేసుకున్నానండి. లోపల ఫోన్ వచ్చింది, ఇంకా తాలింపులు వేసాను. ఈ తాలింపు ఏంటంటే పులిహోర చేశాను కదా, అందులో ఎక్కువైపోతే కొంచెం తీసి నాగే వేసాను అన్నమాట. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్లో పులిహోర చేశాను కదా, అందులో కొంచెం తాలింపులు మిగిలినాయండి. ఇంక ఇందులో కలిపేసాను అన్నమాట. అది కరివేపాకు, జీలకర్ర అనేది పోపు పెట్టుకున్న పోపు చారులో వేసేస్తున్నానండి.
ఈ చారు అనేది పైచ్యం ఉండదండి. ఎవరన్నా మెడిసిన్ వేసుకుని నీరసంగా ఉన్నవాళ్ళు మెడిసిన్ మింగుతూ ఉంటారు కదా, వాళ్ళకి చారు ఈ చారు పెట్టామంటే, ఈ చారు పెట్టి అన్నంలో వేసి పెట్టామంటే అసలు కూర అడగరు, చారుతోనే కడుపు నిండా అన్నం తింటారు. పైచ్యం అనేది ఉండదండి. మందులు పైచ్యం అంటారు కదా, టీ తాగినా ఎక్కువ టీ తాగినా పైచ్యం చేస్తుంది. ఆ పైచ్యం అనేది ఉండదండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఎప్పుడైనా చారు పెడితే ఇదే విధంగా మా ఇంట్లో చారు అనేది కాస్తాను. చారు అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను తగినంత. ఈ చారులోకి తాలింపు సరుకులు అయితే, చారు అంటున్నాను నేను, ఫ్రై చేస్తున్నానండి. ఫ్రైలోకి తాలింపు సరుకులు అయితే తీసుకున్నాను. తగినన్ని ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. నేను చెప్పాను కదా పొద్దుట పులిహోరలోకి తాలింపులు ఎక్కువ వేయిపోయానంటే అవే చారులో వేస్తున్నాను కొంచెమని. అవే తాలింపులు ఉంటే మళ్ళీ ఇందులో కూడా వేసాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసుకుంటున్నానండి. ఈరోజు మా ఇంట్లో దొండకాయ ఫ్రై, చింతపండు చారు అండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆ తాలింపు సరుకులు, నూనె అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకుంటున్నాను. మా ఇంట్లో మేము ఎలా వండుకు తింటాం అనేది మాత్రమే నేను వీడియో రూపంలో మీకు చూపిస్తున్నానండి. తగినంత పసుపు వేసుకున్నాను. తగినంత అంటే అర స్పూను, 1 స్పూను సాల్ట్ అయితే వేసుకున్నానండి. చిటికెడు కారం అయితే వేసుకున్నాను. కారం అనేది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, ఎప్పుడు బొత్తుగా సప్పగా ఉన్నట్టు ఉంటుందని కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఒకసారి మూత పెట్టుకుందాం. అరగంట వదిలేసానండి నేను మూత పెట్టి. మీకు ఎమ్మటే చూపించినట్టుంది కానీ అరగంట వదిలేసాను. ఈ అరగంటలో బట్టలు ఈ వాషింగ్ మిషన్లో ఉంటే తీసుకుని పైన ఆరేసుకుని ఇప్పుడు అయ్యింది. సిమ్లో పెట్టేసి గ్యాస్ బట్టల కడిగైతే వెళ్ళానండి. కూర అయితే సిమ్లో పెట్టేసి వదిలేయటం వల్ల చక్కగా మగ్గిపోయింది. ఇక్కడైతే ఫ్రిడ్జ్ అయితే తడుగుడ్డ పెట్టామండి. సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి పెట్టాము, సమ్మర్ వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసేసి శుభ్రంగా ఫ్రిడ్జ్ అయితే తడుగుడ్లు పెట్టి ఆ కవర్లు అయ్యి షీట్లు అయ్యి తీసి కడిగేసి మళ్ళీ ఫ్రిడ్జ్ సదిరి మళ్ళీ మీకు వీడియో చూపిస్తున్నాను. సమ్మర్కి ఫ్రిడ్జ్ నిండా బాటిల్, డ్రింకులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి అయితే ఖాళీ అయిపోయింది. శుభ్రంగా క్లీన్ చేస్తాం. ఇక్కడైతే సాయంత్రానికి క్లైమేట్ అయితే ఫుల్ ముబ్బట్టింది, కానీ ఒక్క చుక్క కూడా వర్షం రాలేదు. వర్షం వస్తుందేమో అని నేను చాలా ఆనందించాను. 1000 కళ్ళతో ఎదురు చూశాను. తుస్సు అనిపించింది. ఎంత ముబ్బట్టింది కానీ ఒక్క సినుకు కూడా పడలేదండి. మబ్బు చుట్టే బీభత్సంగా పట్టేసింది. వర్షం చుట్టే ఒక చుక్క కూడా రాలేదు.